హాయ్ ఫ్రెండ్స్, తెలుగు మోటార్ టెక్ ఛానల్కు స్వాగతం అండి. ముందుగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది హోండా లీవో 2021 మోడల్. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 85,000 ఉంది. సో డిస్క్ అయితే 90,000 ఉంది. దీని యొక్క రివ్యూ చూద్దాం మన ఛానల్లో. ముందుగా దీని యొక్క లైటింగ్ సెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇది హాలోజన్ లైట్ వాడారు. అట్లీస్ట్ కొంచెం ఎల్ఈడి వాడితే బాగుండేదని నా అభిప్రాయం. సో 110 సీసీలలో ఇది ఒక మంచి బైక్ అని చెప్పొచ్చు. సో నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అయితే బాగుంది. దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 12 hours 4 amperes ఇచ్చారు. సో సైడ్ ఇండికేటర్స్ విషయానికి వచ్చినట్టయితే అవి కూడా బల్బు టైపులో హాలోజన్ బల్బులో ఇచ్చారు. ఇది కూడా 110 సీసీలలో వీళ్ళు కొంచెం ఎల్ఈడి సెక్షన్ ఇస్తే బాగుండేది. సో లైటింగ్ ఫార్ములా విషయానికి కూడా కొంచెం నాకు తెలిసినట్టుకి ఎల్ఈడి టైప్లో ఇస్తే కొంచెం మెరుగ్గా ఉండేదని నా యొక్క అభిప్రాయం. సో హాలోజన్ అయినా పర్లేదు, బాగానే ఉంది 110 సీసీలలో. సో 125 సీసీల ఎస్పీలలో ఆల్రెడీ ఎల్ఈడి ఇచ్చారు. అదేవిధంగా బ్యాక్ లైటింగ్ చూసినట్టయితే సో బ్యాక్ లైటింగ్లో కూడా ఇది హాలోజన్ బల్బుగా ఇచ్చారు, బల్బు టైప్లలో. సో ఇక్కడ చూసినట్టయితే బల్బు టైప్ ఇలా ఉంటుంది. ఈ బల్బు టైప్ అనేది రాత్రిపూట వెళ్తురు బాగానే ఉంది. సో సైడ్ ఇండికేటర్స్ విషయానికి వచ్చినట్టయితే కూడా ఇవి కూడా బల్బు టైప్లో ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న మఫ్లర్స్ చూసినట్టయితే చూడడానికి సో ఎడ్జెస్ గిట్లా అన్నీ ఫినిషింగ్ గిట్లా అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా చెప్పాల్సింది టైర్స్ గురించి వెళ్ళి దీని యొక్క టైర్స్ విషయానికి వస్తే 80/180 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఈసారి వీళ్ళు ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం మంచి విశేషం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ పంచాలు కాకుండా ఉంటాయి, ఎక్కువ మైలేజ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అలో వీల్స్తో ఇస్తున్నారు. 130 mm డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఇస్తున్నారు. సో బ్రేకింగ్ విషయానికి వస్తే డిస్క్ లభిస్తుంది, అదేవిధంగా డ్రమ్ బ్రేక్ లభిస్తుంది. సో టైరింగ్ విషయాలలో ఈసారి మంచి మార్పునే తీసుకొచ్చారు. సో ఫ్రంట్ సస్పెన్షన్ చూసినట్టయితే టెలిస్కోప్ సస్పెన్షన్ ఇచ్చారు. సో ఈ సస్పెన్షన్స్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. సో టైరింగ్ విషయానికి నేను ఒక విషయం చెప్పాలండి. ఈసారి వీళ్ళు టైర్స్ విషయాలలో సో టీవీఎస్ టైర్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ బ్యాక్ టైర్ చూసినట్టయితే ఇది బ్యాక్ టైరు ట్యూబ్లెస్ టైర్తో లభిస్తుంది. 80/180 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్. సో ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ ఉంటాయి. కొంచెం బ్యాక్ సైడ్ పెద్ద టైర్ ఇస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో అలో వీల్స్తో లభిస్తుంది. సో ట్యూబ్లెస్ టైర్తో అనేది ఈసారి వీళ్ళు మంచి మార్పు తీసుకొచ్చారు. సో హోండా వారిలో ఎక్కువ శాతం ట్యూబ్లెస్ టైర్సే అవైలబుల్గా ఉంటాయి. సో ట్యూబ్ టైర్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ సస్పెన్షన్ చూసినట్టయితే ఇది 5 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇచ్చారు. సో 110 సీసీలలో ఈ సస్పెన్షన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో బెటర్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. మన అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే సైలెన్సర్ విషయాలకు వచ్చినట్టయితే సో సైలెన్సర్ అనేది సో దానిపైన షీల్డ్ కర్వులలో బ్లాక్ అండ్ మరియు మెటల్తో టైపులలో సో అలాంటి ఫినిషింగ్ ఇచ్చారు. సో ప్రొటెక్ట్గా అంటే ఎవరైనా కాలు గిట్లా పెట్టినా కాలు గిట్లా కాలకుండా సో ప్రొటెక్ట్గా ఈసారి ఇచ్చారు. సో సైడ్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు ఈసారి. ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క గ్రాఫిక్స్ అయితే 2021 మోడల్లో ఇలా ఉంటుంది. అదే BS4లలో ఇలాంటి గ్రాఫిక్స్ అయితే అవైలబుల్గా ఉండదు, టోటల్ ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 3D లోగో ఉంది. దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ చూసినట్టయితే 9 లీటర్స్తో లభిస్తుంది. సో ఎక్కువ మైలేజ్ రావడం వల్ల కొంచెం బెటర్గా ఉంది. సో కొంచెం పెంచితే బాగుండేది, 10 లీటర్స్ 11 లీటర్స్ ఇస్తే పర్లేదు బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే 9 లీటర్స్ అనేది ఎక్కువ మైలేజే వస్తుంది, బట్ ఎక్కువ ఫ్యూయల్ కెపాసిటీ ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. ఇక్కడ చూసినట్టయితే ESP టెక్నాలజీ ఉంది, ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అనేది. సో ఈసారి వీళ్ళు చెప్పిన ప్రకారం 50% ఎక్కువ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. సో మెయిన్గా చెప్పాల్సింది దీని యొక్క ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే దీని ఇంజన్ చూసినట్టయితే ACG టెక్నాలజీ తీసుకొచ్చారు ఈసారి ఇంజన్లలో. సో ఇక్కడ చూసినట్టయితే క్యాథలిక్ కన్వర్టర్ ఉంది, BS6 పొల్యూషన్ అనుసారంగా దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూసినట్టయితే హోండా వారి యొక్క బ్రాండింగ్ తెలవడానికి ఇంజన్ మీద హోండా అని రాస్తుంది. సో దీని యొక్క ఇంజన్ గురించి మెయిన్గా మాట్లాడాల్సి వచ్చినట్టయితే ఇది 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ BS6 ఇంజన్తో లభిస్తుంది. సో 109.51 cc లభిస్తుంది. మ్యాక్సిమం పవర్ చూసినట్టయితే 8.79 PS పాటు 7500 RPM లభిస్తుంది. మ్యాక్సిమం టార్క్ చూసినట్టయితే 9.30 Nm పాటు 5500 RPM లభిస్తుంది. నాకు తెలిసిన వాడికి ఈ ఇంజన్ విషయాలలో సో మంచి మార్పు తీసుకొచ్చారు. స్మూత్నెస్ కూడా చాలా ఈసారి తీసుకొచ్చారు BS4తో పోలిస్తే BS6. దీని యొక్క మైలేజ్ చూసినట్టయితే దరిదాపులో నాకు దగ్గర 60 to 65 వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే 110 సీసీలలో ఎక్కువ మైలేజ్ వచ్చేలలో సో చాలా వరకు ఇది సాటి అని చెప్పవచ్చు. అదేవిధంగా హోండా లీవోలలో చాలా వరకు ఈ యొక్క ఇంజన్ అనేది ఈసారి BS6 అనుసారంగా మార్పు చేర్పులు చాలా వరకు జరిగాయి ఈసారి ఇంజన్లలో. సో ఈసారి వీళ్ళు కిక్ రాడ్ ఇవ్వడం కూడా మంచి విశేషం. 110 సీసీల్లో చాలా వరకు కొన్ని బైక్స్లలో కిక్ రాడ్ తీసేస్తున్నారు. సో మనం ఎప్పుడైనా బండికి ఇట్లా పవర్ లేకపోయినప్పుడు సో కిక్ రాడ్ ద్వారా బండి ఇంజన్ ఆన్ చేయవచ్చు. సో ఇది మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.
సో అదేవిధంగా వచ్చినట్టయితే ఇక్కడ సైడ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇక్కడ బ్రేకింగ్ ఇచ్చారు, అదేవిధంగా సైడ్ స్టాండ్ ఇచ్చారు. సో ఈసారి బ్రేకింగ్ విషయంలో వీళ్ళు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఈసారి వాడారు. ఇక్కడ చూసినట్టయితే ఇంజన్ టైప్ ఇలా ఉంటుంది, వర్టికల్ టైప్లో. ఇక్కడ చూసినట్టయితే హుండా 3D లోగోతో పాటు ఇక్కడ చూడడానికి గ్రాఫిక్స్ ఇలా ఉంటుంది. ఇది యాష్ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్. సో చూడడానికి కౌల్ సెల్స్ అండ్ ఎడ్జెస్ అనేటివి ఇలా ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క గేర్స్ చూసినట్టయితే సో గేర్స్ డౌన్ చేయాలంటే సో ముందు అప్లై చేయాలి. సో బ్యాక్ 4 గేర్స్ ఉంటాయి. సో టోటల్లీ 4 గేర్ ట్రాన్స్మిషన్ బాక్స్తో లభిస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇవి ముందు అనేటివి డౌన్ అండి. సో బ్యాక్ అనేది సో అప్లై చేసుకోవచ్చు. సో 4 గేర్స్ ఇలా ఉంటాయి ఈసారి. ఇక్కడ చూసినట్టయితే సైడ్ స్టాండ్తో పాటు ప్యాసింజర్ ఫుట్ రెస్ట్తో పాటు సారీ గైడ్ కూడా ఇచ్చారు. సో 110cc ఇలాంటి ఫ్యాకల్టీ ఇవ్వడం చాలా మంచిదని చెప్పచ్చు. అదేవిధంగా చైన్ పైన సో ప్రొటెక్టివ్ గార్డ్ లెక్క చైన్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇవ్వడం వల్ల మట్టికి ఇట్లా ఎక్కువ పడకుండా ఎక్కువ రోజులు మన్నికంగా ఉంటుంది చైన్. నాకు సీటింగ్ విషయాలలో ఈసారి బాగా నచ్చింది, ఎందుకంటే సీటింగ్ చాలా వెడల్పు ఉంది. సో బెటర్గా ఉంది. సో ముగ్గురు కూర్చునే విధంగా ఉంది. సో చాలా వెడల్పుగా ఉంది. సో ఇద్దరైతే పర్లేదండి. ఈసారి డిజిటల్ మరియు ఎనలాగ్ మీటర్లో చూసినట్టయితే ఇక్కడ ట్రిప్ మీటర్ లభిస్తుంది. అదేవిధంగా న్యూట్రల్ మీటర్ ఉంది, అదేవిధంగా పాస్ స్విచ్ ఉంది, సైడ్ ఇండికేటర్ ఉంది, ఇంజన్ వార్నింగ్ లైట్ బల్బ్ కూడా ఉంది. సో ఇంజన్ వార్నింగ్ బల్బ్ అనేది ఈసారి BS6లో తీసుకొచ్చారు, ఎందుకంటే ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో అలా. అదేవిధంగా డిజిటల్ మీటర్కి వచ్చినట్టయితే ఇక్కడ ట్రిప్ మీటర్ ఇచ్చారు, దానితో పాటు టైం ఇచ్చారు. అదేవిధంగా ఈసారి బెస్ట్ ఫ్యూచర్ ఏంటిదంటే BS6లో ఈసారి సో ఇందులో డిజిటల్ మీటర్ విషయానికి వచ్చేసరికి ఈసారి సర్వీస్ ఇండికేటర్ ఇచ్చారు. సో సర్వీస్ ఇండికేటర్ అనేది సో మన సమయానికి సర్వీస్ చేసుకోవడానికి ఇది ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో మన సమయానికి సరైన సర్వీస్ చేయకపోతే ఇక్కడ ఇది చూపిస్తుంది ఇలా అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఫ్యూయల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈసారి వీళ్ళు మంచి విషయం ఏంటంటే టైం మరియు సర్వీస్ ఇండికేటర్ ఇవ్వడమే. అదేవిధంగా ఈసారి 110cc ఇలాంటి డిజిటల్ మరియు ఎనలాగ్ మీటర్ చాలా వరకు ఇష్టపడతారు. ఇంకొంచెం నాకు తెలిసిన కాడికి 125 లాగా సో ఇక్కడ SP 125 లాగా ఫుల్ డిజిటల్ మీటర్ కొంచెం అఫోర్డబుల్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. అదేవిధంగా 110cc మనం ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. సో అలా. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈసారి ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఇచ్చారు. సో మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిక్ రాడ్తో కాకుండా ఇక్కడనే మనం డైరెక్ట్గా సో ఇక్కడనే ఆన్ చేసుకోవచ్చు అన్నమాట, ఆన్ ఆఫ్. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే సైడ్ ఇండికేటర్స్, హారన్, హై బీమ్ లో బీమ్తో పాటు పాస్ స్విచ్ లభిస్తుంది, క్లచ్, చూడడానికి సైడ్ మిర్రర్స్. సో ఇలా ఉంటుంది సైడ్ మిర్రర్స్ అనేటివి. సో నన్ను అడిగితే హుండా యాక్టివాలో కానీ అదేవిధంగా షైన్లో కానీ ఇవే మిర్రర్స్ యూస్ చేశారు. ముందుగా చెప్పాల్సి దీని యొక్క కలర్స్ విషయానికి వచ్చినట్టయితే బ్లాక్ కలర్ అనేది అవైలబుల్గా ఉంది. సో బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. అదేవిధంగా చూసినట్టయితే యాష్ కలర్ అవైలబుల్గా ఉంది. సో ఎక్కువ చాలా వరకు యాష్ కలర్ అనేది అవైలబుల్గా ఉంది. సో రెడ్ కలర్ అనేది చాలా వరకు అవైలబుల్గా లేకుండా పోయింది. సో ఈ 4 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉండేది. మీరు కనుక ఈ బైక్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇది ఫుల్ రివ్యూ అయితే కాదండి. సో గైస్ దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఈ వీడియో కనుక ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.